యూపీఏ హయాంలో దుమారం రేగిన ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో చిదంబరం పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకి ఒక నివేదికను సమర్పించింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందాన్ని చిదంబరం ప్రభావితం చేశారని, దీనిపై విచారణ జరపాలి అంటోంది ఈడీ. భారత్కు చెందిన టెలికాం సేవల కంపెనీ ఎయిర్సెల్లో సింగపూర్ కంపెనీ మ్యాక్సిస్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. కేసు పురోగతి నివేదికను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానానికి సమర్పించింది. ఈ నివేదికలో చిదంబరం పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేసింది ఈడీ. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మే 2కు వాయిదా వేసింది. ఒక డీల్కు సంబంధించి 600 కోట్లకు క్లియరెన్స్ ఇచ్చే అధికారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకుంది. అయితే ఏకంగా 3500 కోట్ల ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్కు ప్రత్యక్ష పన్నుల బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది తీవ్ర వివాదానికి బిందువుగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అనేక అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత పెద్ద డీల్ను ఓకే చేయడం వెనుక అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. న్యాయస్థానంలో ఇదే వాదనను ఆయన వినిపించారు. एयरसेल मैक्सिस की क्लियरेंस में चिदम्बरम ने जो FIPBV की अप्रूवल दी थी वो अवैध था और उस अवैध के कारण उसकी बेटा को मैक्सिस से घूस मिला और मैं ये आरोप पर उस समय सुप्रीम कोर्ट ने एक 5 साल पहले CBI और ED को इन्वेस्टिगेट करने के लिए कहा था. స్వామి టార్గెట్ చేసిన 2G కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డ చిదంబరానికి ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు వదిలేలా కనిపించడం లేదు. అప్పట్లో ఆయన విచారణ పరిధి నుంచి తప్పించారు. దీనికి స్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు చిదంబరంతో పాటు ఆయన కుమారుడి పాత్రపై కూడా CBI దర్యాప్తు చేపడుతోంది. ఈడీ రిపోర్ట్తో చిదంబరం, ఆయన కుమారునికి చిక్కులు తప్పేట్టు కనిపించడం లేదు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్ను ప్రభావితం చేసి కొందరికి లాభం చేశారన్నది చిదంబరంపై ప్రధాన ఆరోపణ. కాగా ఈ కేసులో మారన్ సోదరులపై ఆరోపణలున్నాయి. ఎయిర్సెల్ అధిపతి శివశంకరన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ కంపెనీని మారిషస్కు చెందిన మ్యాక్సిస్ కి అమ్మేలా చూశారన్నది మారన్ సోదరులపై అభియోగం. అంతేకాకుండా పెద్ద ఎత్తున నిధులను మారన్ కు సంబంధించిన సన్ డైరెక్ట్ కు మ్యాక్సిస్ కంపెనీ మళ్లించిందని కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్లో చిదంబరం కొడుకు కార్తీ చిదంబరానికి ఆయాచిత లబ్ధి చేకూరినట్లు కూడా ఆరోపణలున్నాయి. అనేక అభియోగాలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ను స్పెషల్ కోర్టు ఫిబ్రవరిలో క్లీన్ చిట్ ఇవ్వడంతో వారు బయటపడ్డారు. స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ ఈ కేసులో చిదంబరాన్ని ప్రశ్నించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చిదంబరం రాజకీయంగా ఇబ్బందులు పడతారు.